ఫ్రెండ్స్, ఈ వీడియోలో బెడ్రూమ్ కబోర్డ్ చేస్తున్నప్పుడు మనం కొన్ని తప్పులైతే చేయకూడదు. అవి ఏందనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెడ్రూమ్ కబోర్డ్ లోతు ఎంత పెట్టుకోవాలి, ఇంకా మధ్య మధ్యలో కాన్స్ ఉంటాయి కదా, కాన్స్ ఎంతెంత పెట్టుకోవాలి, కబోర్డ్ ఏ విధంగా నిర్మించుకోవాలి, ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. డైలీ వీడియోస్ అయితే ఉంటాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. బెడ్రూమ్ పొడవు వచ్చేసి 12 అడుగుల 4 ఇంచులు, వెడల్పు వచ్చేసి 11 అడుగులు. ఈ పొడవులోని కబోర్డ్ అయితే తీస్తున్నాము. మనం సిమెంట్ సెల్ఫ్స్ వేసిన తర్వాత ఫుల్ కబోర్డ్ అయితే వస్తుంది. చివరి నుంచి చివరికి, అలాగే టాప్ కూడా మనకి ఫుల్ వుడ్ కబోర్డ్ అయితే వస్తుంది. ముందుగా మనం బల్లలు అయితే వేస్తాము, తర్వాత కబోర్డ్ అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. మనకి డైరెక్ట్ వుడ్ కబోర్డ్ చేయించుకోవడం మంచిదా, లేకపోతే సిమెంట్ సెల్ఫ్ వేసుకోవడం మంచిదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అయితే మనం కబోర్డ్ కట్టే ముందు మనం వేసుకునే బెడ్ ఇటు పక్కకి వేసుకుంటామో చెక్ చేసుకోవాలి. ఇటు గుమ్మంలోనే పడకూడదు. నెక్స్ట్ మనం కబోర్డ్ డోర్స్ తీసుకుంటున్నప్పుడు బెడ్కి తగలకుండా చూసుకోవాలి. ఇంకొకటి, దక్షిణం వాళ్ళకి కబోర్డ్ ఉండటం వాస్తు ప్రకారము మంచిది. ఉన్న ప్లేస్ వృధా కాకుండా తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి కట్లయితే వేసినాము. పూర్తిగా కబోర్డ్ అయితే ఇచ్చినాము. ఆ చివరన ఈ చివరన మనం గ్యాప్ ఇచ్చినా కానీ వాటిలో ప్లాస్టింగ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మనకి ప్లేస్ కూడా తగ్గిపోతుంది కబోర్డ్స్ సంబంధించి. ఇంకా మనకి వుడ్ వర్క్ వస్తుంది కాబట్టి మొత్తం కవర్ చేసేస్తారు. ఇంకా ఒక్కొక్కసారి అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. వాటితో కలిపి ఇక్కడ వుడ్ వర్క్ కూడా చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఫుల్గా మనం తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి కట్టలు వేసేసుకుంటే కనుక ఒకటే లెవెల్ అయితే మొత్తం కబోర్డ్ అయితే ఉంటుంది. చూడటానికి బ్యాక్ సైడ్ మనకి ఏమీ లేని విధంగా కనిపిస్తుంది వుడ్ వర్క్ చేపించుకున్నప్పుడు. ఇంకొకటి మనకి ముఖ్యమైనది కబోర్డ్ లోతు. ఇక్కడ కబోర్డ్ లోతు వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నాము. మనకి ఎంత లోతు ఉంటే అంత బాగుంటుంది. కబోర్డ్ వచ్చేసి 12 ఇంచులు, 9 ఇంచులు మనం పెట్టుకుంటే కనుక మనం ఎందుకు యూజ్ కాకుండా అయితే ఉంటాయి. వుడ్తో మొత్తం మనం కబోర్డ్ చేపించుకునే కంటే సిమెంట్ బల్లలు మనం ముందుగా వేపించుకొని పైన ఫ్రేమ్ లెక్క వుడ్ కబోర్డ్ చేపించుకోవడం అయితే మంచిది. స్ట్రాంగ్ అయితే ఉంటాయి, మనకి లైఫ్ ఉంటుంది. సిమెంట్ బల్లలు వేసుకుని పైన వుడ్ కబోర్డ్ చేపించుకుంటే కనుక. ఈ కబోర్డ్ హైట్ కిందన నేల మట్టం తీసుకున్నాము. ఒక 9 ఇంచులు హైట్ అయితే వేస్తున్నాము. కింద బెడ్ వచ్చేసి, పైన టాప్ వచ్చేసి గుమ్మం లెవెల్ నుంచి పైకి అయితే ఉంటుంది. పైన వేసిన బల్ల హైట్ వచ్చేసి, ఈ మధ్య కాలంలో ఐరన్ బీరువా లాంటివి సెట్ చేయకుండా వీటిలోనే మనకి సెట్ చేస్తున్నారు కాబట్టి కబోర్డ్లోనే బీరువా లెక్క సెట్ చేయడం జరుగుతుంది. దక్షిణం నుంచి ఉత్తరానికి ఫేసింగ్ పెట్టి మనీ పెట్టే బీరువా ఉంటే కనుక లక్ష్మీదేవి బయటికి వెళ్ళదంట. ఒక గురువు గారు చెప్పారు. మనకి ఖర్చు తక్కువ ఉంటుందంట. ఇల్లు నిర్మిస్తున్నామంటే ఖచ్చితంగా వాస్తు ఉంటుందండి. ప్రతిదీ మనం వాస్తు ప్రకారమే హౌస్ నిర్మించుకోవడం అయితే మంచిది. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరిలో మనకి సెల్ఫ్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది చెప్తాను.
ఫ్రెండ్స్ ఇక్కడ సెల్ఫ్స్ అయితే వేయడానికి గాళ్ళు అయితే కట్ చేస్తున్నాము. మొత్తం కబోర్డ్ వచ్చేసి 3 భాగాలుగా విభజించాను. 4 ఫీట్లు 4 ఫీట్లు 4 ఫీట్ల లెక్క విభజించడమే జరిగింది. ఫస్ట్ 2 కాణాలు మనకి 4 ఫీట్ల లెక్క అయితే వచ్చింది. ఎందుకంటే మనకి 4 ఫీట్లు ఉంటే కనుక డోర్స్ కట్టుకోవడానికి సమానంగా అయితే వస్తాయి. 2 ఫీట్లు 2 ఫీట్ల లెక్క 2 డోర్స్ అయితే వస్తాయి. ఒక్కొక్క కానుక వచ్చేసి మనం లోపల డిజైన్ ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు. అయితే మనకి నిలప బల్లలు వేసాం కదా, అవి వచ్చేసి డోర్‌కి సెట్ చేసే విధంగా అయితే ఉండాలి. మనకి లేదంటే డోర్స్ 2 డోర్స్ వచ్చినప్పుడు బల్లలు మనకి అటు ఇటుగా అవుతూ ఉంటాయి. సెంటర్ పాయింట్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి. చివరనొచ్చేసి 4 ఫీట్లు పెట్టినాం కాబట్టి 2 అరలు వస్తాయి. 2 డోర్‌లు వస్తాయి. 2 డోర్‌లకి మనకి చూడటానికి కూడా చాలా అయితే బాగుంటుంది. సమాంతరంగా డోర్స్ మనం పెట్టుకుంటే గనుక ఇక్కడ 3 కార్నర్స్ ఉన్నాయి కదా, 3 కార్నర్స్ ఈ విధంగా అయితే వస్తాయి. ఈ డిజైన్ పరంగా మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఈ కబోర్డ్ మొత్తం నేను సెల్ఫ్స్ వేసిన తర్వాత చూపిస్తాను. డిజైన్ ఎలా వచ్చిందనేది మీరు చూడొచ్చు. ఈ విధంగా నేను సెట్ చేసిననేది పెట్టాను. నేను ఏ విధంగా కబోర్డ్స్ వర్క్ చేస్తున్నామనేది మీకు క్లియర్‌గా నేను చూపిస్తాను. ఒక మిర్రర్ వస్తుంది. ఇంకా డ్రెస్సింగ్ సంబంధించి చాలా అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్‌లో అయితే చూడొచ్చు. థాంక్ యూ సో మచ్.